హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఎస్బీఐ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ మధ్యలో అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా లేదా, ఉంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ప్రీలిమ్స్ ఎగ్జామ్కి ప్రీలిమ్ ఎగ్జామ్స్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజరు, అలాగే మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజరు, ఇంకా సిలబస్ ప్రీలిమ్స్ ఎగ్జామ్స్కి సిలబస్ ఏముంటుంది, మెయిన్ ఎగ్జామ్స్ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ లాంగ్వేజ్, సో ఎగ్జామ్లో ఏ ఏ లాంగ్వేజెస్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అప్లికేషన్ లింక్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు స్టార్టింగ్ చూసినట్లయితే ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025. సో మనకు డిసెంబర్ 2024లోనే ఎగ్జామ్కి అప్లికేషన్ అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే అది నేను ఇప్పుడు చెప్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే 13,735 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళకి రూ. 750 అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఈఎస్ఎం డిఈఎస్ఎం వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు ఓన్గా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టు ఉంటే మీ పేమెంట్ మెథడ్ని మీరు ఎలా పే చేయాలి అని ఇక్కడ చూసినట్లయితే త్రూ ఆన్లైన్ బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా సరే మీరు పే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్. సో ఇక్కడ వచ్చేసరికి 17వ తేదీ డిసెంబర్ 2024 తేదీ నుంచి, అంటే ఈ రోజే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ అంటే జనవరి 7th 2025 వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? అలాగే కింద థర్డ్ పాయింట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందంటే ఫిబ్రవరి 2025లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డేట్ తెలుసు అంటే ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకి ఇంతవరకు ఇవ్వలేదు. సో మాక్సిమం ఏంటంటే వీకెండ్స్లోనే ప్లాన్ చేస్తారు. సో ఫిబ్రవరిలో సాటర్డే సండేస్లలోనే ఎగ్జామ్ ఉండే ఛాన్స్ అయితే 90% ఉంటుంది. అండ్ ఒకవేళ మన టైం బాగాలేకపోతే మిడిల్ ఏదైనా డేస్లో అంటే వర్కింగ్ డేస్లో కూడా మనకు ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా క్లారిటీగా మనకి ఇవ్వలేదు. వన్స్ మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మీకు అది కూడా నేను ఇక్కడ అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకోటి చూసినట్లయితే ఫోర్త్ పాయింట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్కి. సో మెయిన్ ఎగ్జామ్ అనేది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. సో మ్యాక్సిమం మార్చిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫిబ్రవరిలో ప్రిలిమ్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్లోనే జరగకపోవచ్చు. సో ఏప్రిల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, ఏప్రిల్ 2025. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. సో 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే థర్డ్ పాయింట్, ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/4/1996 అండ్ నాట్ లేటర్ దెన్ 1/4/2004. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే 1996లో ఏప్రిల్ 2 కంటే ముందు జన్మించి ఉండకూడదు, 2004లో ఏప్రిల్ 1 తర్వాత జన్మించి ఉండకూడదు. సో ఈ రెండు డేట్స్ మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఉంది. అండ్ ఇంకా క్లియర్గా చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్ అప్లికబుల్ అని చెప్పారు. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్ ఇస్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. సో ఆ రూల్స్ ఏందో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నార్మల్గా నాట్ బిలో 20 ఇయర్స్ అండ్ నాట్ అబౌట్ 28 ఇయర్స్ అనేసి మనం క్లారిటీగా ఇచ్చారు ఇందాక మనం చెప్పుకున్నట్లే. సో అంటే 20 నుంచి 28 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. కానీ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, పీడబ్ల్యూబీడీలో జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇక్కడ +3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఇంకా విడోస్, డివోర్స్ ఉమెన్, సో ఇలా వీళ్ళందరికీ కూడా 7 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ. సో మీరు ఒకవేళ ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్లో మనకు ట్రైన్డ్ అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో అప్రెంటిస్ కనుక మీరు అప్పుడు కనుక మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కనుక ట్రైన్డ్ అప్రెంటిస్ అయ్యి ఉంటే వాళ్ళకి +1 ఇయర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 4 ఇయర్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఇయర్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఎవరికి? ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సో మీరు అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కనుక మీరు చూసినట్లయితే
సెలక్షన్ ప్రొసీజర్. సో, సెలక్షన్ ప్రొసీజర్‌లో గనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్‌కి ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్ టైమ్‌లో. 1 అవర్‌లో ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. సో, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసరికి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్‌కు 20 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఈ 20 మినిట్స్ ఏంటంటే ఫస్ట్ ఒకవేళ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఒకవేళ ఆన్‌లైన్ ఎగ్జామ్ అనుకోండి. ఆన్‌లైన్ గదా! ఎగ్జామ్ గదా! సో, ఫస్ట్ 20 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ మీకు స్టార్ట్ అయిందనుకో, ఆ 20 మినిట్స్ ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ క్వెషన్స్ మాత్రమే వస్తాయి. సో, మీరు ఫాస్ట్‌గా ఇంగ్లీష్ కంప్లీట్ చేసి రీజనింగ్‌లోకి, అర్థమెటిక్‌లోకి వెళ్దామంటే అదే న్యూమరిక్ ఎబిలిటీలోకి, రీజనింగ్ ఎబిలిటీలోకి క్వెషన్స్ మనం చూసుకున్నామంటే అది అవ్వదు. ఓకేనా? సో, మీరు 20 మినిట్స్ ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ మీదనే కాన్సంట్రేషన్ పెట్టాలి. ఇంగ్లీష్ ఎగ్జామ్‌కి సంబంధించిన క్వెషన్స్ మాత్రం మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఆ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఇంగ్లీష్ క్వెషన్స్ రావు. సో, నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్‌కి సంబంధించింది వస్తుంది. న్యూమరిక్ ఎబిలిటీ కావచ్చు, రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జాము. ఇంగ్లీష్ వచ్చేసరికి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటుంది. 20 మినిట్స్ మాత్రమే. అలాగే న్యూమరిక్ ఎబిలిటీ వచ్చేసరికి 35 క్వెషన్స్ ఉంటాయి. 35 మార్క్స్ ఉంటుంది. 20 మినిట్స్ మాత్రమే. అలాగే రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ మాత్రమే ఉంటాయి. సో, టోటల్ వచ్చేసరికి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అలాగే 1 అవర్ టైమ్‌లోనే ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. సో, మీరు ఎన్నైతే రాంగ్ ఆన్సర్స్ పెడతారో సో, ఎవరీ 4 క్వెషన్స్ మీరు 4 క్వెషన్స్ రాంగ్ అయ్యాయంటే 1 మార్క్ ఎళ్తది. ఒక క్వెషన్‌కి 1/4 మార్క్ నెగెటివ్ మార్క్ అనే ఉంది. 1/4 సో, 4 క్వెషన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అనేది నెగెటివ్ అవుతుంది. వచ్చిన మార్క్స్‌లో నుంచి. ఓకేనా? సో, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్‌లో మీకొకటి చూసారా? సో, ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌కి లాక్స్ ఆఫ్ మెంబర్స్ మనకు అప్లై చేస్తారు. అంటే లక్షల్లో అప్లై చేస్తారు. కానీ మెయిన్ ఎగ్జామ్‌కెళ్ళేసరికి తక్కువ మంది అంటే వేలల్లో మాత్రమే ఉంటారు. అది ఎలా సెలెక్ట్ చేస్తారంటే అప్రాక్సిమేట్‌లీ 10 టైమ్స్ ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకేనా? సో, ఇప్పుడు ప్రెజెంట్ మీకు వేకెన్సీస్ అనేవి మీ స్టేట్‌లో ఒక 50 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. ఆ 50 వేకెన్సీస్‌కి సంబంధించి 10 టైమ్స్ అంటే 500 మెంబర్స్‌ని మాత్రమే మెయిన్ ఎగ్జామ్‌కి సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? మీరు మామూలుగా ప్రిలిమ్ ఎగ్జామ్‌కి అంటే స్టార్టింగ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10,000 మంది కావచ్చు, 20,000 మంది కావచ్చు, 1,00,000 మంది వరకు కూడా మీకు అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ ప్రిలిమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్‌కి మాత్రం ఒకవేళ 50 వేకెన్సీస్ ఉంటే 50 ఇంటూ 10 500 సో, అలాగా అంతమంది క్యాండిడేట్స్ మాత్రమే మెయిన్ ఎగ్జామ్‌కి తీసుకుంటారు. అండ్ ఇక్కడేంటంటే ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చారండి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి సబ్జెక్ట్ వైస్‌గా లేదు, ఓవరాల్‌గా కూడా లేదు అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గనుక చూసినట్లయితే మెయిన్ ఎగ్జామ్‌కి మెయిన్ ఎగ్జామ్‌లో కూడా చూడండి. మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి ఆహ్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఇది 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్ 35 మినిట్స్. జనరల్ ఇంగ్లీషు 40 క్వెషన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వెషన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఇది 50 క్వెషన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ ఉంటుంది. సో, టోటల్ వచ్చేసరికి 190 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి సంబంధించి అలాగే 2 అవర్స్ 40 మినిట్స్ మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో, ఇది కూడా మీకు నెగెటివ్ మార్క్ ఉందండి. సో, మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, దీనికంటే మెయిన్ ముందు మనకు సిలబస్ అడిగాను కదా! సిలబస్‌లో మామూలుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అంటాం. ఇది కాకుండా అందులో ఆ సబ్జెక్ట్‌లో టాపిక్స్ ఏమేమి ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. సో, ప్రిలిమ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి గనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఎస్‌బీఐ క్లర్క్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ అండి. సో, ఇంగ్లీష్ సంబంధించి చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్, సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్, పారా జంబుల్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్, సెంటెన్స్ కరెక్టర్, ఆడ్ మెన్ ఔట్. ఓకేనా? అలాగే మెంటల్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ. సో, ఇది గనుక మీరు చూసినట్లయితే న్యూమరికల్ న్యూమరికల్ ఎబిలిటీలో డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పార్ట్నర్‌షిప్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్, సింప్లిఫికేషన్. సో, ఇవన్నీ కూడా ఆప్టిట్యూడ్‌కి సంబంధించినవి. అలాగే ఇక్కడ రీజనింగ్‌కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే కోడింగ్, డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్, స్టేట్మెంట్ అండ్ అసెప్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ టెస్ట్, ఇన్‌ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, సిలాజిజమ్స్, లాజికల్ రీజనింగ్‌లో అనాలజీస్, క్యాలెండర్స్, క్లాక్స్, డేటా సఫిషియన్సీ, డెసిషన్ మేకింగ్, డైస్, డైరెక్షన్, ఎంబెడెడ్ ఇమేజెస్, ఫిగర్ మ్యాట్రిక్స్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, ఆడ్ మ్యాన్ అవుట్, పిక్చర్ సిరీస్ అండ్ సీక్వెన్సెస్, పేపర్ ఫోల్డింగ్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, షేప్, కన్స్ట్రక్షన్. సో, ఇవి మాత్రమే మీకు ప్రిలిమ్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ప్రిలిమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, ఇంకా నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో, మీరు కనుక ఇక్కడ క్లియర్గా చూసారనుకోండి.
సో, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్‌కి అప్లై చేస్తున్న వాళ్ళకందరికి చూసినట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. సో, మీరు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేసినా సరే, అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఆ లోకల్ లాంగ్వేజ్ కన్ఫర్మ్‌గా మీకు రావాల్సి ఉంటుంది. క్లియరా? అది కన్ఫర్మ్‌గా రావాల్సుంటుంది. అండ్ ఇక్కడ తెలంగాణలోకి చూసినట్లయితే తెలంగాణలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ. సో, ఈ లాంగ్వేజెస్‌లో మీకు ఎగ్జామ్ ఉంటది. సో, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్. ఎగ్జామ్ సెంటర్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇవి సెంటర్స్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్‌లో. తెలంగాణలో గనక మీరు ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ 4 ప్లేసెస్‌లో మీకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ లాస్ట్ మీకొచ్చేసరికి ఎగ్జామ్‌కి సంబంధించి అప్లికేషన్ మీరు పెట్టుకోవడానికి ఇక్కడ మనకు క్యాండిడేట్స్ విల్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఆన్‌లైన్ త్రూ బ్యాంక్ వెబ్‌సైట్ అని చెప్పేసి ఈడ 2 వెబ్‌సైట్‌లనేవి ఇచ్చారు. సో, ఈ 2 వెబ్‌సైట్‌లలో నుంచి ఈ 2 లింకుల నుంచి మీరు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంది. అండ్ అదే విధంగా మీకు ఒకవేళ ఎటువంటి ఆహ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే లేదంటే మీ అప్లికేషన్‌కి సంబంధించి ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, సంథింగ్ ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉన్నా సరే, మీరు ఇక్కడిచ్చిన నంబర్ 02222820427 ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిటీ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే 11 ఏఎం నుంచి అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే మీరు ఈ కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడేంటంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ అనేది క్లియర్‌గా ఇచ్చారు. సో, మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టే టైంలో మెయిల్ ఐడీ గాని, ఫోన్ నంబర్ గాని ఏదైతే ఇస్తారో ఆ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్స్ కూడా కంప్లీట్‌గా మీకు ఈ నోటిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అంటే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చేసి మీకంతా మొత్తం కాల్ లెటర్స్ అన్నీ వచ్చేంత వరకు కూడా ఆ నంబరు, మెయిల్ ఐడీ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి మీకు క్లియర్‌గా ఇచ్చారు. ఎందుకంటే మీకు కాల్ లెటర్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మెయిల్ కావచ్చు, ఏదైనా మెసేజ్‌లు కావచ్చు, మీకు సంబంధించినవి ఏంటంటే ఆ నంబర్‌కి మాత్రమే మెయిల్స్ అనేవి గాని మెసేజ్‌గా ఆ ఈమెయిల్ ఐడీకి మెయిల్స్ వస్తాయి. ఆ నంబర్‌కి మెసేజ్‌లు అనేవి వస్తాయి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈ రీజనింగ్‌కి సంబంధించి గాని, అర్థమెటిక్‌కి సంబంధించి గాని, ఆల్మోస్ట్ మన దగ్గర సిలబస్ అనేది కంప్లీట్ చేశాను. సో, అన్ని వీడియోస్ కూడా కంప్లీట్‌గానే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాగా మనకు అమౌంట్ పే చేసి ఇవన్నీ అవసరం లేదు. మనకు అన్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాము. సో, మీకు ఏ టాపిక్ కావాలనుకుంటే ఈ అర్థమెటిక్‌లో కావచ్చు, రీజనింగ్‌లో కావచ్చు, ఏ టాపిక్ అయితే మీరు కావాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్‌లో మీరు కింద కామెంట్స్‌లో మీరు కామెంట్ చేయండి. ఈ టాపిక్ కావాలనేసి. ఆ టాపిక్‌కి సంబంధించిన లింక్స్ అనేవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 హవర్స్‌లో మేము మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.